నమస్కారం. సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లాలోని రౌడీ షీటర్లకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కౌన్సిలింగ్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న సిపి. కొమరంభీం జిల్లా రెబ్బనలో కేంద్ర బలగాల పోలీస్ కవాతు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న సిఐ చిట్టిబాబు. ఓటు హక్కు వినియోగంపై వికారాబాద్లో 5K రన్. పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందన్న అధికారులు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రౌడీ షీట్ ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని రౌడీ షీటర్లకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లాలో రౌడీ షీట్ ఓపెన్ అయిన వారికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో 218 మంది రౌడీ షీట్ కేసులు నమోదు అయిన వారున్నారని తెలిపారు. రౌడీ షీటర్ అని మిమ్మల్ని పిలవాలంటే ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఎలాంటి వివాదాల్లోకి వెళ్లకుండా మంచి ప్రవర్తన కలిగితే రౌడీ షీట్ ఎత్తివేస్తామని తెలిపారు. జిల్లాలో రౌడీ షీట్ అనే వారు ఉండవద్దని సూచించారు. తప్పు చేస్తే చట్టం ముందు అందరికీ సమాన శిక్ష ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ అశోక్ కుమార్, సిఐ బన్సీలాల్, ట్రాఫిక్ సిఐ నరేష్, జిల్లాలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మనకు ఈ టైం ఆల్రెడీ కోడ్ వచ్చింది. పార్లమెంటరీ ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు May 13th ఎలక్షన్స్ ఉన్నాయి. సో దీంట్లో భాగంగా ప్రీ ఎలక్షన్స్లో ఏమేమి యాక్టివిటీస్ పోలీసులు చేయాలో అవన్నీ చేస్తూ ఉన్నాము. మావోయిస్ట్ సంబంధించింది కానీ, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ సంబంధించి కానీ, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి కానీ, ఐడి లిక్కర్ అండ్ IMFL లిక్కర్ సంబంధించింది కానీ, గాంజా సంబంధించి కానీ, ఇవన్నిటికి సంబంధించి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మీరందరూ ఎవరైతే ఇప్పుడు డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. నిజానికైతే మీరందరినీ రౌడీ షీట్ అని మీ మీద షీట్ పెట్టడం అనేది నాకే మంచిగా అనిపించట్లేదు. అందుకని మీరందరినీ చైర్లేసి కూర్చోబెట్టాను. ఒక గుడ్డని కట్టెతోనే కొట్టి మనం దాన్ని చక్కగా చేస్తాం. కానీ మనిషి మనకు తెలివి ఉంది. మనం ఒక సమాజంలో నివసిస్తున్నాం. సమాజంలో ఒక చట్టం ఉంది. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మాకు ఉంది. ఆ చట్టం మాకు కూడా వర్తిస్తుంది. అది ఎంత పెద్దోడైనా సరే. ఈవెన్ మన ఇండియాలో హైయెస్ట్ పోస్ట్లో ఉన్నవాడు కూడా అరెస్ట్ కాబడ్డారు. అంటే మన చట్టం అంత పవర్ఫుల్గా ఉంది. 218 మంచిర్యాల టౌన్లో 19 మంది ఉన్నారు. సిసి నస్పూర్లో 13, హాజీపూర్లో 5, లక్షటిపేట 4, దండేపల్లి 15 మంది, జన్నారం 2, శ్రీరాంపూర్ 10 మంది, జైపూర్ 6, భీమారం 3, చెన్నూర్ 8, కోట్పల్లి 8, నిల్వాయ్ 8. ఇట్లా మొత్తం చెన్నూరు సబ్ డివిజన్లో 43 మంది. మొత్తం కలిపి 218 మెంబర్స్ ఇన్ మంచిర్యాల జోన్. 218కి 218 జీరో కావాలంటే మీరు మంచి ప్రవర్తనతో ఉండాలి. మీ అందరి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. ఎస్, మా మాట విని వచ్చింది. కానీ మీరందరూ మంచిగా ఇప్పుడు ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. మీరు సమాజంలో చిన్న పని కాదు, పెద్ద పని కానీ ఫీల్ అవ్వకండి. ఇక క్రైమ్ అనేది వద్దు. మీరే ఒక క్రైమ్కి స్టాపర్గా ఉండాలి. మీరే క్రైమ్ స్టాపర్గా కావాలి. ఓకే, 10 ఇయర్స్ ఎవరికైతే మంచి ప్రవర్తన ఒక కేసులో కానీ ఉండకుండా మంచి ప్రవర్తన ఉంటే నేను కన్సిడర్ చేస్తా మీ రౌడీ షీట్ తీసేయడానికి. ఆ పవర్ మాకు కూడా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భయాందోళనకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కొమరంభీం జిల్లా రెబ్బన సిఐ చిట్టిబాబు సూచించారు.
కొమరమీం ఆసిఫాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో తిర్యాని మండల కేంద్రంలో సిఆర్పీఎఫ్ బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మారుమూల మండలమైన తిర్యాని మండల కేంద్రంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని, రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను అందరూ ఎటువంటి భయం లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ప్రజలకి పోలీస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ప్రజలు, యువకులు ఎవరూ కూడా అసాంఘిక శక్తులకు సహకరించవద్దని పేర్కొన్నారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉన్నత చదువులు చదివి సమాజంలో ఎదగాలని, ఎవరైనా అనుమానాస్పదంగా తిర్యాని మండలంలో కనబడితే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు. అది ప్రజల బాధ్యత అని ప్రతి పౌరుడు యూనిఫామ్లోని పోలీస్ చెప్పి గుర్తుంచుకోవాలని, బాధ్యతగా మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిర్యాని సిఆర్పీఎఫ్ కమాండెంట్ రాకేష్ కుమార్, ఎస్ఐ రమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని అయ్యప్ప ఆలయం నుంచి గాంధీ చౌక్ వరకు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల విధులలో భాగంగా ఈ కవాతు నిర్వహించగా ఎన్నికల సమయంలో ప్రజలెవరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏసీపీ కోరారు. ప్రజలకు రక్షణగా మేమున్నామని ధైర్యం ఇచ్చేందుకే ఈ కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల దృష్టికి ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కనబడినా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలకు పోలీస్ శాఖ తరఫు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు చెన్నూరు పట్టణంలో దాదాపు 200 మంది సిఆర్పీఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా నిర్భయంగా ఓటేయాలా, ఓటు హక్కు అందరూ కూడా వినియోగించుకొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్ని అభ్యర్థులను ఎన్నుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో కూడా మేము ప్రాపర్గా బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరు కూడా నిర్భయంగా వచ్చి ఓట్లేయవలసిందిగా ప్రజలందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం. దీనిలో మా సిపి రామగుండం గారు, తర్వాత డీసీపీ మంచిర్యాల గారు పదే కోరడం జరిగింది. గత సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల నియోజకవర్గాన్ని అప్పటి ఎమ్మెల్యే దివాకర్ రావు చేసిన అభివృద్ధిని ఓర్వలేకనే ఆయనపై కాంగ్రెస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, పట్టణ అధ్యక్షుడు గాలి సత్యం మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధిలో 20 సంవత్సరాలు వెనుకబడిపోయిందని అనడం హాస్యాస్పదమని, ఇది వారి సంకుచిత రాజకీయ తత్వాన్ని సూచిస్తుందని టీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, పట్టణ అధ్యక్షుడు గాలి సత్యం అన్నారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్ మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు 1000 కోట్ల నిధులు తీసుకువచ్చి ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని త్రాగునీటికి వరమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణము మాజీ ఎమ్మెల్యే పదవి కాలంలోనే పూర్తి అయిందని, గూడెమెత్తిపోతల పథకం ద్వారా 30,000 ఎకరాలకు సాగునీరు అందించే పథకం కూడా ఆయన పదవి కాలంలోనే, అంతేకాకుండా మంచిర్యాల పట్టణంలో బైపాస్ రోడ్డు, రైల్వే అండర్ బ్రిడ్జ్, పట్టణ రోడ్డు డివైడింగ్, పట్టణంలోని కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన సిగ్నల్ కేంద్రాలు, సింగరేణిలో 1000 మందికి ఇళ్ల పట్టాలు, రాజీవ్ నగర్లో 800 మందికి ఇళ్ల పట్టాలను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేతుల మీదుగానే ఇవ్వడం జరిగిందని అన్నారు. మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు గారిని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. 20 సంవత్సరాలు వెనుకకెళ్ళిపోయింది మంచిర్యాల పట్టణం, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ అని చెప్పడం జరిగింది. ప్రజలు బుద్ధి చెప్పిందని చెప్పడం జరిగింది. మరి మిత్రులు డెవలప్మెంట్ చేసిందా చేయలేదా, మీ కంటికి కనబడుతున్నాయా కనబడతలేవా మీరు తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. ఇప్పుడు చూసుకుంటే ప్రతి గ్రామంలో చూసుకోండి, ప్రతి పట్టణంలో చూసుకోండి, ప్రతి మున్సిపాల్లో చూసుకోండి, ప్రతి గల్లీకి, ప్రతి వాడకు రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కరెంటు పోల్స్ కానీ, అభివృద్ధి కానీ కొన్ని 100,000 కోట్ల రూపాయలతో డెవలప్ చేసిందంటే అది దివాకర్ రావు గారి వల్ల కాదా అని అడుగుతున్నా. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నా. అంటే మీరు చెప్పే విషయం ఎట్లుందంటే దొంగ అన్నట్టుంది తప్ప ఈ అభివృద్ధి అనేది ఎన్ని 1000 కోట్లు చేస్తే ఈ డెవలప్మెంట్ జరిగిందో ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది.
ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది దివాకర్ రావు గారి పుణ్యం కాదా అని అడుగుతున్నా. అట్లాగే గూడెం రమా సత్యనారాయణ లిఫ్ట్ ఇరిగేషన్ 30,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తుందంటే అది దివాకర్ రావు గారు చేసిన విషయం కాదా అని అడుగుతున్నా. మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ అనేది కళ, మంచిర్యాల పట్టణ ప్రజల కళ, జిల్లా ప్రజల కళ, అది నెరవేర్చింది దివాకర్ రావు గారు కాదా అని అంటున్నా. అది డెవలప్మెంట్ కాదా అంటున్నా. ఏదైతే అండర్ బ్రిడ్జ్ తెచ్చిందో, టూ టౌన్ ప్రజలు ఎంత అల్లాడిపోయిందో అండర్ బ్రిడ్జ్ చేసింది దివాకర్ రావు గారు కాదా అంటున్నా. అంతర్గ్రామ బ్రిడ్జిని శాంక్షన్ చేసి టెండర్ ప్రక్రియ చేసి పెట్టింది దివాకర్ రావు గారు కాదా అంటున్నా. ఆ రోజు మీరు అడ్డుపడ్డారు బైపాస్ రోడ్కు. 15 కోట్లతోని బైపాస్ రోడ్ ఈరోజు వేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంది, మంచిర్యాలకు ఎంత సుందరవదనంగా ఉంది బైపాస్ రోడ్డు ఈరోజు చూస్తాను. అది దివాకర్ రావు గారు తేలేదా అంటున్నా. వాళ్ళలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజల పక్షాన ఆ బ్రిడ్జి ఇక్కడైతేనే అందరికీ సౌకర్యంగా రాబోయే తరాలకు ఈ మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల పట్టణ భవిష్యత్తు దృష్ట్యా ఇక్కడ కడితే బాగుంటుందని కోరడం, విజ్ఞప్తి చేయడం జరిగింది తప్ప వేరే కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పినట్టు మీరు ఏదైతే వ్యతిరేకంగా ఎదురుదాడి చేయాలనే భావన కాంగ్రెస్ నాయకులకు ఉన్నదో అది శుద్ధ తప్పు. ఎందుకంటే మీరే చెప్తున్నారు, మంచిర్యాల పట్టణానికి సంబంధించినటువంటి బైపాస్ రోడ్లు కావచ్చు, 2 ఫ్లైఓవర్లు కావచ్చు, ఇవన్నీ చేస్తామని ఎన్నికల ముందు కావచ్చు ఈ మంచిర్యాల పట్టణాన్ని సర్వాంగ. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. చివరి రోజు వెంకటేశ్వర స్వామి చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 24వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య అలివేలు మంగ వెంకటేశ్వర స్వామి వార్లకు చక్రస్థానాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. చక్రస్థానం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకలను కనుల పండుగగా తిలకరించారు. భక్తులు స్వామివార్లను దర్శించుకొని టెంకాయలు కొట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా సాయంత్రం వేళ కొత్తగూడెం సింగరేణి డైరెక్టర్ E&M అధికారి సత్యనారాయణ, శ్రీరాంపూర్ CHPD GM దాసరి వెంకటేశ్వరరావులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలను అందుకున్నారు. గుడి ఫోటో స్టార్ట్ ఇక్కడ శ్రీరాములు ఉన్నప్పటి నుంచి గుడికి రావడం జరుగుతుంది. దాదాపు 15 సంవత్సరాలుగా ఈ గుడితో టచ్లో ఉన్నాం. సో ఈ గుడి అప్పటికి ఇప్పుడు చూస్తే ప్రతి సంవత్సరం వచ్చినప్పటికీ ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం ప్రవర్తనం అవుతుంది. ముఖ్యంగా గుడి ప్రవర్తనం అవ్వాలంటే మెయిన్ అంటే కొందరు బయట అందరూ కాదు, పార్టిసిపేట్ చేసే భక్తులు ఎక్కువ ఉంటుంది. దాని ప్రకారం గుడి అభివృద్ధి చెందుతుంది. సో మీ అందరికీ అందరూ పోరాటంలో ఆలోచించిన చాలా చక్కగా చేశారు. అట్లాగే డ్యాన్స్ చేశారు, అవి కానీ పాటలు కానీ. అలాగే ఈ కార్యక్రమానికి స్వాములు కూడా చాలా పద్ధతిగా చేశారు. ఈ గుడిలో బ్రహ్మోత్సవాలు అప్పుడు నాకు వెళ్ళినప్పుడు అటెండ్ అయ్యామండి. కళ్యాణానికి 2 సార్లు అటెండ్ అయ్యాం. అప్పుడు అది తర్వాత ఒకసారి ఎదుర్కొన్న కార్యక్రమం, ఒకసారి స్టార్టింగ్ రోజు వచ్చినట్టు గజారోహణం చేసినప్పుడు. అలాగే ఇవాళ ముగింపు కార్యక్రమం భాగంగా దాదాపు అన్ని కార్యక్రమాలు బ్రహ్మోత్సవం సందర్భంగా వీక్షించడం జరిగింది. ఇది ఎన్నో బ్రహ్మోత్సవం 24వ బ్రహ్మోత్సవం సందర్భంగా ఇక్కడ ఆలైనటువంటి కోటేశ్వర గారు, వెంకటేశ్వర మిగతా కమిటీ సభ్యులు, అట్లాగే ఈ గుడికి దక్షిణ పరిషత్ నామపాఠం ఇస్తున్నటువంటి DGM వెంకటేశ్వర గారు, అట్లాగే మహేంద్ర గారు, అలాగే ఏరియా వాళ్ళు అందరికీ, అట్లాగే ముఖ్యంగా ఈ గుడిని ప్రమోట్ చేస్తున్న అందరూ భక్తాగ్రహులు, మెయిన్ ఉన్న భక్తులు, ముఖ్యంగా మహిళలు చూస్తున్నారు. నేను ప్రతిసారి వచ్చినప్పుడు అందరూ చక్కటి కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు. సో మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర యొక్క ఆశీస్సులో ఉన్నారని చెప్పేసి ఇది కరకాలం ఇలాగే కొనసాగుతూ అభివృద్ధి పనుల్లో ముందుకెళ్ళాలని చెప్పేసి. సో అలాగే ఉన్న అందరూ భక్తులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మన సింగరేణి కాంగ్రెస్ కంపెనీ లిమిటెడ్ కూడా దినదినాభివృద్ధి చెందేటట్లు ఆ దేవుడు మనందరి మీద ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి.
ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ యూ షూర్ అనే నినాదంతో వికారాబాద్ పట్టణంలో ఎన్నెపల్లి చౌరస్తా నుండి అల్లంపల్లి చౌరస్తా వరకు ఏర్పాటు చేసిన 5K రన్ను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జెండా ఊపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐ ఓట్ ఫర్ షూర్ మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటర్ కార్డుల సవరణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పక ఓటరుగా తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. ఇందుకు గాను ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మీ అందరికీ కూడా తెలుసు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన షెడ్యూల్ను ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం మన ఇటీవల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ, మన జిల్లాలో ఉన్న మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ రెండు మనకు మన జిల్లాలో కొంత భాగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల జిల్లాలోని రౌడీ షీటర్లకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ కౌన్సిలింగ్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్న సిపి. కొమరంభీం జిల్లా రెబ్బనలో కేంద్ర బలగాల పోలీస్ కవాతు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న సిఐ చిట్టిబాబు. ఓటు హక్కు వినియోగంపై వికారాబాద్లో 5K రన్. పాల్గొన్న జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందన్న అధికారులు. నేను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.